రక్షణను లక్ష్య పెట్టి నా ఆత్మను నేను కాపాడుకుంటున్నానా? నిర్లక్ష్యం చేసావంటే యుగాలు అదుగో అక్కడ నీ కోసం కాచుకొని ఉంది. లక్ష్య పెట్టి నీ ఆత్మను కాపాడుకున్నావా? యుగాలు నీ కోసం నిత్య మహిమ కూడా ఎదురు చూస్తుంది. కనుక నిద్ర మేలుకొని వేళ అయినదని నీకు శరీర సంబంధంగా తెలుస్తుంది, అన్ని పనులు చక్కగా చేయగలుగుతున్నావు. కానీ ఆత్మ సంబంధమైన విషయంలో నీవు నిద్ర మేలుకొని ఉన్నావా? ఇంకా నిద్రపోతున్నావా? ఇంకా నిద్రపోతే ప్రమాదం పొంచి ఉంది. మేలుకుంటే రక్షణ సమీపంగా ఉంది. నిద్ర మేలుకున్న తర్వాత శరీర సంబంధంగా నువ్వేం చేస్తున్నావు? ఆకలిస్తే తింటున్నావు, పనులు చేయాలంటే పనులు చేస్తున్నావు, ఏం పనులు చేయగలుగుతున్నావు, తినగలిగే సమయం తింటున్నావు, చేయగలిగిన పనులను చక్కగా ఆయా సమయాల ప్రకారం చేస్తున్నావు. అవునా లేదా? ఈ కాలాలు ఎరిగినవు నువ్వు. కానీ ఆత్మీయ రక్షణ విషయంలో ఆత్మ సంగతమైనటువంటి కాలాలను ఎరిగి ఎందుకు చేయలేకపోతున్నావు? అలా చేయలేదనంటే నీకు తెలుసు ఏమని అగ్నిగుండం నీ కోసం ఎదురు చూస్తుందని. నీకు తెలుసు నిత్య నరకం నన్ను విడిచిపెట్టదు అని. నీకు తెలుసు నిత్య అగ్నిలో నేను నిరంతరం కూడా యుగాలు కాలుతానని నీకు తెలుసు. కానీ ఆకలిస్తుందని తెలిస్తే అన్నం పెట్టుకొని తింటావే? పెట్టుకోవాలి లేదా? ఫోన్ వస్తే ఇట్లా మాట్లాడాలని తెలుస్తుంది. కానీ పరిశుద్ధ గ్రంథం చూస్తే ఆత్మీయ మాటలు ఎందుకు గుర్తురావు?